హలో వెల్కమ్ బ్యాక్ టు మీ రేష్మా జై ఛానల్. గుమగుమలాడే చికెన్ ఫ్రై చేద్దామా ఈరోజు? అది కూడా సింపుల్ ప్రాసెస్. ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేను. 1/2 kg చికెన్ తీసుకొని ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా వాష్ చేశాను. మ్యారినేషన్ కోసం 1 స్పూన్ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల పెరుగు, అలాగే గరం మసాలా, అరబద్ద నిమ్మరసం మరియు 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఈ మిశ్రమాన్ని ముక్కకి బాగా పట్టేలా 2 నిమిషాలు కలుపుతూనే ఉండాలి. 1/2 అవర్ మ్యారినేట్ చేసుకుంటే ముక్కకి మసాలా పట్టి బాగుంటుంది. టైం లేదు అంటే అట్లీస్ట్ 10 మినిట్స్ అన్నా నాననివ్వండి. ఇలా చేసి కలుపుకొని పక్కన పెట్టాలి. 1/2 kg చికెన్కి నేను 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేశాను. 2 ఉల్లిపాయలు సరిపోతాయి. కడాయి పెట్టుకొని ఆయిల్ 4 నుంచి 5 వేసాక ముందు 1 స్పూన్ జీలకర్ర వేసుకొని అది చటపటలాడాక ఆనియన్స్ వేసుకొని మ్యారినేషన్లో ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే పసుపు వేసుకొని ఒకసారి బాగా కలియతిప్పాలి. 2 మినిట్స్ అయ్యాక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు వేగనివ్వాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం ముందుగా నానబెట్టిన చికెన్ని వేసుకొని కలుపుకొని 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇందులో ఉన్న వాటర్తోనే ముక్క ఉడికిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగు మాడకుండా. ఇలా చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఇదే ప్రాసెస్ అన్నమాట. నిజం చెప్పాలంటే 2 పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ వీడియో చేస్తున్నందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. మా వారైతే నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తారు. ఆర్యన్ కూడా నాన్న నేను వాయిస్ ఇస్తున్నానని చెప్తే సైలెంట్గా ఉండమంటే సైలెంట్గా కూర్చుంటాడు. నేనైతే షాక్ అయిపోతాను చూసి. వీడికి అప్పుడే అంతా తెలిసిందా అనిపిస్తుంది నాకు. ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు 2 స్పూన్ల కారం వేసాను. మీరు కారం ఎక్కువ తింటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం మ్యారినేషన్ చేసినప్పుడు వేసుకున్నాం కదా 1 స్పూన్. ఇది కాస్త మగ్గాక గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా కోసం నేను ధనియాలు, ఎండు కొబ్బరి, గసగసాలు, చెక్క, లవంగాలు, యాలకులు 2, జీడిపప్పు, బాదం పప్పులు 2 వాడి ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ నా దగ్గర స్టోర్ చేసుకున్నది ఉంది కాబట్టి అది వాడాను. మీరు అప్పటికప్పుడు రెడీ చేసుకోవాలంటే ఇవన్నీ వాడి ప్రిపేర్ చేసుకోండి. ఇంకా 5 మినిట్స్లో దింపేసే ముందు పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా కట్ చేసిన పుదీనా, కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పుదీనా ఉంది చూసారా, ఫ్రైకి టేస్ట్ మరింత పెంచుతుంది. లాస్ట్లో కరివేపాకు వేయటం వల్ల కర్రీ టేస్ట్ చాలా మంచిగా అనిపిస్తుంది. అసలు ఉప్పు కారం సరిపడినంత వేయగలిగితే ఏ కూర అయినా బాగుంటుంది. నేను చేసిన పద్ధతిలో చేసుకుంటే ఇంకా బయట ఎక్కడ తిన్నా నచ్చదు, అంత బాగుంటుంది జ్యూసీగా. ఇంకా అంతే, వేడివేడిగా అన్నంలో కలుపుకొని తింటే ట్రస్ట్ మీ అద్దరిపోతుంది. మీలో ఎంతమంది చికెన్ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే అద్భుత అని చెప్పాలి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.